నమస్తే. మన గాంధీగిరి వార్తలకు స్వాగతం. రామగుండం పారిశ్రామిక ప్రాంత రౌండప్. ఈరోజు గాంధీగిరి అందిస్తున్న ప్రత్యేక వార్తలు చదువుతున్నది దయానంద్ గాంధీ. వార్తల్లోని ముఖ్యాంశాలు. ఘనంగా నాయని మదనయ్యకు నివాళి. ఏసీపీకి సిపిఎం శ్రేణుల ఫిర్యాదు. నిరసనకు దిగిన జనగామ స్వప్న. ఘనంగా సర్దార్ పాపన్న జయంతి. వివరాలు. ఈ రోజు గాంధీగిరి వార్తలను సమర్పిస్తున్నది శ్రీకాంత్ కంటి దవాఖానా. కోల్బెల్ కు కంటిపాప. అన్ని వర్గాలకు వెలుగు కిరణం. డాక్టర్ శ్రీకాంత్ సారథ్యంలో వైద్య సేవల్లో శ్రీకాంత్ కంటి దవాఖానా. ఏప్రిల్ 15 నుండి ప్రతి గురువారం ఉచిత వైద్య నేత్ర శిబిరం. కంటి పొరకు ఆపరేషన్ 5,000 రూపాయలకే చేయబడును. లక్కం భిక్షపతి కార్యనిర్వహణలో శ్రీకాంత్ కంటి దవాఖానా, లక్ష్మీనగర్, గోదావరికని. ఫోన్ నంబర్ 8074911632. గోదావరికని పారిశ్రామిక ప్రాంత సీనియర్ జర్నలిస్టు నాయని మదనయ్య మరణం ఈ కార్మిక క్షేత్రానికి తీరని లోటని పలువురు పేర్కొన్నారు. స్థానిక సింగరేణి ఆర్సీఓఏ క్లబ్లో బాధతప్త హృదయాలతో మదనయ్య కుటుంబ సభ్యులు ఆయన దశ దిన కర్మ కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా పలు పక్షాలు ఈ కార్యక్రమానికి హాజరై నాయని మదనయ్య చిత్రపటానికి పూలమాలలు వేసి ఘనంగా నివాళులు అర్పించారు. ఎన్టీపీసీ పట్టణ గౌడ బాంధవులు, పట్టణ బహుజన వర్గాలు ప్రజలు ఐక్యంగా ఈరోజు మేడిపల్లి సెంటర్ నుండి బి ఫోరోజ్ గడ్డ వరకు ఊరేగింపుగా వెళ్లి తెలంగాణ ముద్దుబిడ్డ బహుజన బలహీన వర్గాల ఆశాజ్యోతి సర్దార్ సర్వాయి పాపన్న గౌడ్ జయంతి సందర్భంగా మహారాజ్ విగ్రహానికి పూలమాలలు వేసి ఘనంగా నివాళులర్పించారు. తర్వాత మేడిపల్లి సెంటర్లో సర్దార్ పాపన్న గౌడ్ మహారాజ్ చిత్రపటానికి పూలమాలలు వేశారు. కేకును కట్ చేశారు. మిఠాయిలను పంపిణీ చేశారు. ఈ కార్యక్రమంలో బందారపు యాదగిరి గౌడ్, తిరుమల సురేందర్ గౌడ్, బొడిగె భరత్ గౌడ్, పొన్నం విజయ్ గౌడ్, మాచిడి మహేందర్ గౌడ్, ముసినం రాజు గౌడ్, బుర్ర శ్యామ్ గౌడ్ తదితరులు ఉన్నారు. సర్దార్ సర్వాయి పాపన్న ఆశయాలను కొనసాగిద్దాం. సర్దార్ సర్వాయి పాపన్న ఆశయాలను సర్దార్ సర్వాయి పాపన్న ఆశయాలను ఇటువంటి ఈ స్థల ప్రాముఖ్యతలో ఈనాడు మన గౌడ కుల బాంధులం అందరం కలిసి సర్దార్ సర్వాయి పాపన్న 374వ జయంతి ఉత్సవాలను ఇంత ఉత్సాహంగా ఉల్లాసంగా జరుపుకుంటున్నామంటే ఆ రోజు ఆ సర్దార్ సర్వాయి పాపన్న మన గౌడ కులంలో పుట్టి ఒక పోరాట యోధుడు వలె కళ్ళు గీత వృత్తిని ఎంచుకొని కళ్ళు గీసే కత్తినే తన ఖడ్గంలా భావించి ఒక 12 మంది అన్ని కులాలకు సంబంధించిన యువకులు పోరాట యోధులను చేసుకొని ఆ 12 మందితో 12,000 మంది సైన్యాన్ని గెరిల్లా యుద్ధం వలె మందుగుండు సామాగ్రిని, ఆయుధ సామాగ్రిని కోటలపైన ఎన్నో విధాలుగా విజృంభిస్తూ పెత్తందారి వ్యవస్థను, జమీందారీ వ్యవస్థను అంతం చేస్తూ కష్టపడిన వారికి ఫలితం తగ్గాలని ఆ రోజు పన్నుల రూపంలో కష్టపడి పండించిన పంటను దోపిడీ చేస్తున్న రాజులను వారిపై దండ ఎత్తి అనేక రాజ్యాలను కోటలపైన మన పూర్తిదాయకుడు మన బహుజన బిడ్డ సర్దార్ సర్వాయి పాపన్న వేడుకలు జయంతులు మన ప్రభుత్వం కూడా అధికారికంగా ప్రకటించడం, కులాలకు అధికారం
ఇచ్చేని చూపించడం జరిగింది. ఆనాడే ఒక సామాన్యుడు అంటే ఈనాడున్న మన బహుజనం ఎంత సంఖ్యలో ఉన్నామో లేదు కనుక వారి ఆశయాలను రాజ్యాధికారమే తర్వాత ఆనాడు ఆయన వేసిన ఈ యొక్క ఉద్యమ స్ఫూర్తే ఈనాడు ఆయన బహుజనులందరికీ ఆరాధ్య దైవం. స్వాతంత్రానికి పూర్వమే కొన్ని వందల సంవత్సరాల క్రితమే మన భారతదేశాన్ని అనేక రాజులు వంశస్థులు పరిపాలించిన కాలంలో, మొఘలాయులు పరిపాలించిన కాలంలో కూడా జమీందారుల వర్గం, పెత్తందారుల వర్గం ప్రజలపైన చేసిన అరాచకాలను అణచిదొక్కడానికి ఒక మామూలు స్థాయి కుటుంబంలో, మామూలు గౌడ కుటుంబంలో పుట్టినటువంటి సర్దార్ సర్వాయి పాపన్న ఈ అణచివేతను ఉండలేక, తడుచుకోలేక, వారి ఉన్నటువంటి బాధలను సహించలేక అన్ని కులాల వారిని, అన్ని మతాల వారిని ఏకం చేసి జమీందారులపైకి, రాజులపైకి దండ ఎత్తి ఒక చైతన్య బావుటను ఎగురవేయడం జరిగింది. గోదావరిఖన్ బార్ అసోసియేషన్ హాల్లో ఈరోజు బార్ అసోసియేషన్ ప్రధాన కార్యదర్శి జవ్వాజీ శ్రీనివాస్ అధ్యక్షతన జరిగిన సమావేశంలో ఇండియన్ లీగల్ ప్రొఫెషనల్ అసోసియేషన్ హైదరాబాద్ స్టేట్ కమిటీ ప్రధాన కార్యదర్శి శాంసన్, రాష్ట్ర నాయకుడు కె నరేందర్ మల్లేష్తో కలిసి ఈ నెల 25న హైదరాబాద్ మాసప్ ట్యాంకులో జరగనున్న ఓబీసీ అడ్వకేట్స్ కన్వెన్షన్ వర్క్షాప్ పోస్టర్ను విడుదల చేశారు. ఈ సందర్భంగా నరేందర్ మాట్లాడుతూ, స్వతంత్రం వచ్చి 78 సంవత్సరాలైన ఓబీసీలకు 60% కూడా ఇప్పటివరకు ఎటువంటి రిజర్వేషన్ ఆట అందలేదన్నారు. ఇప్పటివరకు బీసీల సెన్సస్ కూడా జరగలేదన్నారు. ఈ సదస్సుకు రాష్ట్ర వ్యాప్తంగా న్యాయవాదులు అధికంగా పాల్గొనాలని, ఓబీసీలకు జరుగుతున్న అన్యాయాన్ని అన్ని వర్గాలకు తెలిసే విధంగా న్యాయవాదులు ముందుండి పోరాటం చేయాలని పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో బార్ అసోసియేషన్ అధ్యక్షుడు తౌటం సతీష్, బాధ్యులు రామ్టెంకి శ్రీనివాస్, వేలుపుల్ల మురళీధర్ యాదవ్, ముచ్చకుర్తి కుమార్, అరుణ్ యాదవ్, శీతకారు చంద్రశేఖర్ తదితరులు ఉన్నారు. సిపిఎం పార్టీపైన, నాయకులపైన అసత్య ఆరోపణలు చేస్తున్న వారిపై చర్యలు తీసుకోవాలని సిపిఎం పార్టీ జిల్లా కమిటీ కోరింది. సిపిఎం పార్టీ పెద్దపల్లి జిల్లా కమిటీ ఆధ్వర్యంలో ఈరోజు గోదావరిఖన్ ఏసీపీ రమేష్ను కలిశారు, వినతి పత్రం ఇచ్చారు, ఫిర్యాదు చేశారు. ఈ సందర్భంగా నాయకులు మాట్లాడుతూ, గత 2 సంవత్సరాల క్రితం సిపిఎం ఆధ్వర్యంలో జరిగిన భూ పోరాటంలో ఇల్లు లేని నిరుపేదలు సుమారు 350 మంది ఇల్లు నిర్మించుకొని గంగానగర్ మల్లు స్వరాజ్యం కాల్లో నివాసం ఉంటున్నారని, ఈ క్రమంలో ఎస్టీపీ నిర్మాణం కోసం స్థల సేకరణలో భాగంగా పేదలు వేసుకున్న 123 మంది ఇళ్లను తొలగించడం జరిగిందని, స్థానిక ఎమ్మెల్యే మక్కాన్ సింగ్ రాజ్ ఠాకూర్ అమెరికా పర్యటనలో ఉండడంతో కాంగ్రెస్ పార్టీ నుండి దేటి బాలరాజు, మహంకాళి స్వాములను సిపిఎం నాయకత్వంతో చర్చలకు పంపించడం జరిగిందన్నారు. ఈ చర్చల్లో మున్సిపల్ కమిషనర్, ఏసీపీ, డీసీపీ కూడా పాల్గొన్నారని, మల్లు స్వరాజ్యం కాలంలోనే ఏర్పాటు చేసిన జనరల్ బాడీ సమావేశానికి వీరంతా హాజరై బాధితులకు పక్కనే ఉన్న స్థలంలో పునరావసరం కల్పిస్తామని, ఇందిరమ్మ ఇంటి పథకం అమలు చేస్తామని చెప్పడం జరిగిందన్నారు. అందుకు సమ్మతించి సిపిఎం పార్టీ నాయకత్వం, బాధితులు అందరూ ఒప్పుకొని ఇళ్ల తొలగింపుకు సహకరించడం జరిగిందన్నారు. వాస్తవాలు ఇలా ఉంటే కొంతమంది నిజానిజాలు తెలుసుకోకుండా స్థానిక ఎమ్మెల్యేతో సిపిఎం పార్టీ నాయకత్వం కుముక్కై ఇళ్ల తొలగింపుకు సహకరించారని, డబ్బులు తీసుకున్నారని సోషల్ మీడియాలో పోస్టులు పెడుతున్నారని, సిపిఎం పార్టీకి ఎమ్మెల్యేతో కానీ ఇతరులతో కానీ కుమ్ముక్కవలసిన అవసరం లేదని, సిపిఎం పార్టీ ఎప్పుడైనా పేదల పక్షాన, పేదలకు న్యాయం జరిగేంత వరకు నిలబడుతుందని, అందుకోసం ఎంతవరకైనా పోరాటం చేస్తుందని వారన్నారు. కొంతమంది పని కట్టుకొని నిజానిజాలు తెలుసుకోకుండా పోస్టులు పెట్టడం ఆక్షేపణీయమన్నారు. ఇలాంటి వారిపై చట్టపరమైన చర్యలు తీసుకోవాలని సిపిఎం పార్టీ బృందం ఏసీపీని కోరింది. అందుకు తాము ఖచ్చితంగా అసత్య ప్రచారం చేస్తున్న వారిపై చట్టపరంగా చర్యలు తీసుకుంటామని ఏసీపీ రమేష్ హామీ ఇచ్చారని నాయకులు పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో సిపిఎం పార్టీ జిల్లా కార్యదర్శి వర్గ సభ్యుడు వేల్పుల కుమారస్వామి, నాయకులు ఎర్రవెల్లి ముత్యంరావు, ఏ మహేశ్వరి, ఎం రామాచారి, మల్లు స్వరాజ్యం కాలనీ బాధితులు క్రాంతి, భాస్కర్, భాగ్యలక్ష్మి తదితరులు ఉన్నారు. సింగరేణి ఉద్యోగి జనగామ స్వప్న మీద దాడి ఇటీవల జరగగా ఈ ఘటనకు పాల్పడిన వారి మీద పోలీసులు హత్యాయత్నం కేసు నమోదు చేయాలని డిమాండ్ చేస్తూ ఈరోజు రామగుండం నగరపాలక సంస్థ కార్యాలయం సమీపంలో అంబేద్కర్ విగ్రహం వద్ద జనగామ స్వప్నతో పాటుగా కొందరు మహిళలు నిరసనకు దిగారు. అంబేద్కర్ విగ్రహానికి ముందుగా పూలమాల వేసిన అనంతరం ఈ మహిళలు రోడ్డుపై బైఠాయించారు, తమ నిరసనను వ్యక్తం చేశారు, డిమాండ్ను వ్యక్తపరిచారు. కొంతసేపటి తర్వాత పోలీసులు ఈ మహిళలను 1 టౌన్ పోలీస్ స్టేషన్కు తరలించారు.
దేశవ్యాప్తంగా దళితుల హక్కుల వారి అభివృద్ధి కోసం సిపిఎం ఏఐటీసీలు అనేక పోరాటాలు చేసి సాధించడం జరిగిందని, ఇప్పటికీ దళిత హక్కుల పోరాట సమితి పేరుతో రాష్ట్రంలో దళితులకు చెందిన సమస్యలపై అనేక ఉద్యమాలు పోరాటాలు చేయడం జరుగుతుందని, దళితులకు ఏఐటీసీ ద్రోహం చేస్తుందని మహిళా కార్మికురాలు స్వప్న సంఘటనను బూచిగా చూపెడుతూ సింగరేణిలో ఎంతో చరిత్ర కలిగిన ఏఐటీసీ యూనియన్ ప్రతిష్టను దిగజార్చే విధంగా, నాయకులను కించపరిచే విధంగా, పరువుకు భంగం కలిగించే విధంగా కొందరు దుష్ప్రచారం చేస్తున్నారని తమ సంఘం దీన్ని ఖండిస్తున్నదని ఏఐటీసీ సింగరేణి కాలేజ్ వర్కర్స్ యూనియన్ పేర్కొంది. ఈ దుష్ప్రచారం చేయడం మానుకోవాలని, లేకుంటే చట్టపరంగా ఎదుర్కొంటామని సంఘ కేంద్ర కార్యదర్శి కవ్వంపల్లి స్వామి, బ్రాంచ్ కార్యదర్శి ఆరెల్లి పోషం అన్నారు. ఈరోజు గోదావరికన్ భాస్కర్రావు భవన్లో జరిగిన ఏఐటీసీ ముఖ్య కార్యకర్తల సమావేశంలో వారు మాట్లాడారు. భారత కమ్యూనిస్ట్ పార్టీ ఏఐటీసీ దళితుల కోసమే పోరాటాలు చేసింది. అంటరానితనానికి వ్యతిరేకంగా, దొరలు భూస్వాముల దౌర్జన్యాలకు వ్యతిరేకంగా పోరాడిన పార్టీ భారత కమ్యూనిస్ట్ పార్టీ. ఏఐటీసీకి అనేక మంది దళితులే నాయకత్వం వహించారు, వహిస్తున్నారు. ఏఐటీసీ కానీ సిపిఐ కానీ ఎప్పుడు కూడా దళితుల పక్షపాతమే వహిస్తుంది. కాకపోతే మొన్న అర్ధరాత్రి 14వ తేదీ నాడు జరిగిన సంఘటన, అది ఏఐటీసీ డిప్యూటీ జనరల్ సెక్రటరీ మడ్డి ఎల్లన్న ముందు, ఇంటి ముందు జరగటం అనేది ఒక దురదృష్టకర ఘటన. అయితే దీనికి దళిత రంగు పూసి, కులం రంగు పూసి కొన్ని ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి. కొంత పర్సనల్గా, పార్టీ పరంగా, యూనియన్ పరంగా కూడా ప్రతిష్టను దిగజార్చే విధంగా కొన్ని ప్రయత్నాలు జరుగుతున్నాయి. అయితే ఆ ఘటన అనేది కుల వివక్ష ప్రకారంగా జరిగింది కాదు, కులం పేరు చెప్పి జరిగింది కాదు. ఒక వ్యక్తిగత సమస్య మీద, ఒక కుటుంబ సమస్య మీద, లేదా ఇతరేతర సంబంధాల వల్ల ఆ రాత్రి జరిగినటువంటి ఘటనకు ఎల్లన్న కొంత మద్దతుగా నిలిచినప్పుడు ఆ రాత్రి చిలికి గాలివానలాగా ఆ సంఘటన జరిగింది. కావాల్సుకొని చేసింది కాదు, కుల దూషణ ప్రకారం కాదు, కుల వివక్ష ప్రకారం కాదు. అనేక మందికి అనేక కుటుంబ సమస్యలు ఉంటాయి. నాయకులకు చెప్పినప్పుడు స్పందిస్తారు, వాళ్ళకు సాయం చేయడానికి ముందుకొస్తారు. కాకపోతే అర్ధరాత్రి ఆ ఘటన జరగాల్సి ఉండాల్సింది కాదు. ఎవరైతే నిందితురాలు ఉన్నారో, బాధితురాలు ఉన్నారో, ఆమె తన ఇల్లు వదిలి బస్టాండ్కి వచ్చి మడ్డి ఎల్లన్న ఇంటి ముందు కూడా రాద్ధాంతం చేయడం వల్ల కూడా కొంత దీనికి ప్రేరేపణ జరిగింది. అందుకని ఇప్పుడు చట్ట ప్రకారంగా, SC/ST అట్రాసిటీ యాక్ట్ ప్రకారంగా పోలీసులు కానీ, చట్టం కానీ తన పని తాను చేసుకుపోతుంది. అంతేకాని ఇది ఏఐటీసీ దళితులకు వ్యతిరేకం, అయితే ఏఐటీసీ దళితుల మీద దాడులు చేస్తుంది అనే ఆరోపణ ఎవరైతే చేస్తున్నారో కొంతమంది నాయకులు, ఏఐటీసీ అంటే గిట్టని వాళ్ళు, సింగరేణి కాళేశ్వరం అంటే పట్టని వాళ్ళు చేసే ఆ వదంతులను నమ్మకూడదని చెప్పి ఈ సందర్భంగా మేము మనవి చేస్తున్నాం. 4వ తారీఖు నైట్ జరిగినటువంటి సంఘటన అది చాలా బాధాకరమైన విషయము, పర్సనల్ విషయము. అది అమ్మాయికి కానీ అబ్బాయికి కానీ పర్సనల్ అటువంటి విషయాలలో ఎవరైతే దేవేందర్ రెడ్డి అనే అతని భార్య మడ్డెల్లయ్య గారింటికి, అంటే మా డిప్యూటీ జనరల్ సెక్రటరీ గారింటికి రావడము, ఆ అమ్మాయి వచ్చి నా భర్త లేడు అన్న, ఇది పరిస్థితి, మరి ఎక్కడ ఉన్నాడని, అమ్మాయి నేను ఉండలేను, నేను తట్టుకోలేను, నేను చచ్చిపోతానే దిశలో ఆమె మాట్లాడిన తర్వాత ఆయన మధ్యలో రెస్పాండ్ అయ్యి మరి ఎక్కడ ఉన్నాడని ఆయన తనకు ఫోన్ చేయడంతో అక్కడ ఉన్నాడని తెలుసుకున్న తర్వాత సరే మనము పోయి తీసుకొద్దాము, ఇది 2 కుటుంబాలకు సంబంధించినటువంటి ఇష్యూ, ఇది భార్యాభర్తల ఇష్యూ, కుటుంబాల ఇష్యూ అని పెద్ద మనిషిగా ఆయన పోయి కొంత దూరం పోయి, కొంత దూరాన వారి ఎవరైతే ఆ మహిళా కార్మికులు అన్నదో వారి ఇంటికి పోకుండా దూరం నుండి ఆయన ఫోన్ చేసి పిలిపించుకున్నటువంటి సందర్భం. ఆ సందర్భంలో ఆయన వచ్చినాక ఆయనను తీసుకొని ఎల్లన్న ఇంటికి వచ్చిన తర్వాత మళ్ళీ ఎవరైతే ఉన్నారో ఆ స్వప్న అనే మహిళా కార్మికురాలు, మా సోదరి, మా తోటి కార్మికురాలు, మా
మా డెలిగేట్ వాళ్ళ కూతురు రొంటాల కొమరయ్య అంటే గతంలో సిపిఐ పార్టీ ఫిట్ సెక్రటరీ పనిచేసినటువంటి మా సోదరి ఇలా సప్లా ఎవరు కాదు, మా సోదరి మా కార్మికులు కాబట్టి ఆ ఉద్దేశంతో పోయిండు. అయినప్పటికైనా వాళ్ళు ఇంటికి పోలేదు, అక్కడ ఏం మాట్లాడాల్సిన సందర్భం. ఈయన ఇంటికి వచ్చిన తర్వాత దేవేందర్ రెడ్డి అనే ఆ వ్యక్తి మా డిప్యూటీ జనరల్ సెక్రటరీ ఇంటికి వచ్చిన తర్వాత ఆడ కూర్చుండి వీళ్ళు మాట్లాడుకుని వీళ్ళ భార్య భర్తలను సంప్రదింపులు చేస్తున్న సందర్భంలో మళ్ళీ వారు వచ్చి వారు కారు తీసుకొని ఈ సప్న అనే వ్యక్తి ఆమెతోటి ఇంకో ఆమె వాళ్ళిద్దరు ఫ్యామిలీ ఇంకెవరు వచ్చి వాళ్ళ ఇంట్లోకి పెద్ద మనిషిగా ఎదురుగా గల్మలో ఉన్నప్పుడు బాబు ఇంట్లోకి రాని తిరగడం జరిగింది. ఆయన వచ్చిన తర్వాత ఆయన భార్య వచ్చాక కూర్చోమని చెప్పడం కూడా జరిగింది, మర్యాదపూర్వకంగా కూర్చోమని చెప్పడం. అందులో డిస్కస్ అయ్యి ఈ అమ్మాయి ఏదో వీడియో తీస్తుందని అందులో డిస్కస్ అయిన సందర్భంలో అది మీరు బయటికి వెళ్ళాడు అంటే మరి ఆ మధ్యలో ఆమెకు మరి ఎట్లా అడ్డం పడ్డదా లేకపోతే ఏమైందో అది తెలియదు. కానీ ఆమెకైతే దెబ్బ తాకిన విషయం అయితే వాస్తవం. ఇది దురదృష్టమైన పరిస్థితి. ఇలాంటి ఇక ముందు ఏ మహిళా కార్మికులకు కానీ లేక కార్మికులకు కానీ జరగకూడదని కూడా తెలియపరుస్తూ ఏమన్నా సమస్యలు ఉంటే మనమంతా కార్మిక వర్గం, మనమంతా కార్మికులు, మహిళా కార్మికులు గతంలో 1000 మంది సింగరేణిలో ఉండే, ఇటు మేల్ కార్మికులు అటు ఫీమేల్ కార్మికులు కలిసి పనిచేసినటువంటి సందర్భాలు, అక్క చెల్లెలని పనిచేసినటువంటి సందర్భాలు ఇవాళ అవి కొరవైపోయింది. ఇవాళ రేపు సింగరేణి యజమాన్యానికి కూడా చాలా ఇబ్బందికరంగా ఉన్నది. ఇలా సింగరేణి యజమాన్యము మహిళా కార్మికులకు ఉద్యోగం ఇస్తూ ఉంటే ఇలాంటి పరిస్థితులు వచ్చి ఉంటాయి. మరి మహిళా కార్మికులకు ఉద్యోగాలు ఇవ్వద్దా అనేది కూడా ఇలా సింగరేణి యజమాన్యం కూడా మరి ఆలోచించవలసిన పరిస్థితి ఏర్పడుతుంది. కాబట్టి ఏది ఏమైనా వీరిద్దరూ పోలీస్ స్టేషన్లో ఇచ్చినటువంటి కాంప్లిమెంటు రిటర్న్ తీసుకున్నట్టయితే మన పెద్ద మనుషులు, దళిత పెద్ద మనుషులు కానీ మన ఏ పెద్ద మనుషులు, దళిత పెద్ద మనుషులైనా కూర్చున్నాం, వాళ్ళతో సంప్రదింపులు చేసుకొని మనము మన సామరస్యంగా మన సమస్య పరిష్కార దిశలో పోదామని, కుటుంబాలు బాగుండాలని, అందరం బాగుండాలని తెలియపరుస్తూ ఈ యొక్క సంఘం మీద ఏదైతే రంగు రుద్దుతూ ఉన్నారో వాళ్ళు మాత్రం ఇలాంటి ఎంత పెద్ద నాయకుడైనా చిన్న నాయకుడైనా చాలా సంఘాలు, అన్ని సంఘాలు కూడా కార్మికుల హక్కుల కోసం కొట్లాడే సంఘాలు, ఇవాళ కార్మికుల హక్కుల కోసం కొట్లాడే సంఘాలు, కర్షకుల హక్కుల కోసం కొట్లాడే సంఘాలు. కాబట్టి సమన్వయం కావాలి. ఏ సంఘం నాయకులైనా ఇలాంటి అందరూ కలిసి దాని ఒక నిర్ణయానికి వచ్చి ఇలాంటి సమస్యలు పరిష్కరించే దిశలు ఉన్నారు. కానీ ఈ సమస్యను రెట్టింపు చేసే విధంగా ఏ సంఘం కూడా సహాయం చేయొద్దని వారికి తెలియపరుస్తూ ఇంతటితో గాంధీగిరి వార్తలు సమాప్తం. నమస్కారం.